నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మంగళవారం పాలాభిషేకం, అన్నదానం. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, బండి సంజయ్లను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగొడ తాతాజీ. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్నిడి బాబ్జీ. వట్టి వసంత్ కుమార్ 71వ జయంతి సందర్భంగా వట్టి యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి పూలబొకే అందజేసి శాలువాతో సత్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాడేపూడెం ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. ఉదయం ఎన్టీఆర్ చౌక వద్ద పాలాభిషేకం అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కాగా కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలువురు టీడీపీ నాయకులు బాబ్జీకి అభినందనలు తెలిపారు. బాబ్జీతో పాటు కిలపర్తి వెంకట్రావు తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా క్యాంటీన్ 83 వారాలు రన్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని రోజులుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాం. మళ్ళీ రేపటి నుండి మరి అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించి ఏదైతే ప్రభుత్వం మరి ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో అన్న క్యాంటీన్లు అన్నీ కూడా తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఆ ప్రారంభించేదాకా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున అన్న క్యాంటీన్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేశాం. ఆ ప్రకారంగా రేపు మరి ఎన్టీఆర్ చౌక్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని అక్కడే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ పేద ప్రజలు అలాగే మరి కింద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మరి చేయి తలపెట్టాం. తప్పనిసరిగా మరి పేద ప్రజల అభ్యుదయానికి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కృషి చేస్తుందని చెప్పి, అలాగే మున్సిపాలిటీలో కూడా ఉన్న అవినీతిని ప్రక్షాళన చేసి పేద ప్రజలకి పెన్షన్లు అందకపోవటం దగ్గర నుంచి వాటర్ అలాగే శానిటేషన్ గురించి ఎవ్వరూ ఇబ్బంది పడవలసిన పని లేదని చెప్పి ఎవరికి కూడా పైసా లంచం ఇవ్వకోకుండా మీ కార్యక్రమాలు మీరు కొనసాగించుకోవాల్సిందిగాను, తప్పనిసరిగా తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రయత్నం చేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలక్కోకుండా చూసుకునేలా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
కేంద్ర మంత్రులుగా భూపతిరాజు శ్రీనివాస వర్మ, బండి సంజయ్లు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతగొడ తాతాజీ, నర్సే సోమేశ్వరరావులు సోమవారం శ్రీనివాస వర్మ, బండి సంజయ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి నూతన మంత్రులకు వీరు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపూడెం శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో ఎన్నికైన కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్నిడి బాబ్జీ శుభాకాంక్షలు తెలిపారు. తాడేపూడెం శాసనసభ్యునిగా బాధ్యతలు చేపడుతూనే పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామంగా పేర్కొన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఏర్పడుతున్న కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులకు అభినందనలు తెలిపారు. తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కొత్తగా ఏర్పడబోతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా ఈ ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యే గారు కానీ తాడేపూడి అభివృద్ధి మీద దృష్టి పెడుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఆయన ఇంకా పదవి బాధ్యత తీసుకోకముందే కొన్ని తాడేపూడి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం శుభసూచకంగా, శుభపరిమాణంగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. వట్టి వసంత్ యువసేన ఆధ్వర్యంలో ఉంగుటూరు పంచాయతీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా వట్టి వసంత్ కుమార్ 71వ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. 40 మంది రక్తదానం చేశారు. పేదలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. వసంత యువసేన అధ్యక్షుడు ముత్యాల బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఎగ్గిన ఉమా శ్రీకాంత్, నౌడు బాజీ, పాండ్రాకుల శ్రీనివాసరావు, ఆకుల శ్రీను, పెద్దిరెడ్డి వెంకన్న, కోన శ్రీరాములు, నక్కరి పెద్దిరాజు, ఎంఏ సత్యనారాయణ, వసంత్ అభిమానులు పాల్గొన్నారు. సార్ అందరు రావట్లేదు. గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ వట్టి వసంత కుమార్ జన్మదినం సందర్భంగా ఇప్పుడు 2008 నుంచి రక్తదానం చేస్తున్నామండి. అయితే ఈ సంవత్సరం కూడా అదే బాటలో చేసుకుంటూ వచ్చాం. మేము వసంత గారి కోసం రక్తం కాదు, అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి కట్టుబానిసలాగా ఎప్పుడు ఉంటామని, రాజకీయంగా ఏ అవసరమైనా, పర్సనల్గా ఏ అవసరమైనా కూడా మేము అందరం అందుబాటులో ఉంటామని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు వట్టి వసంత్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మన ఉంగుటూరు మండలంలో, ఉంగుటూరు గ్రామంలో మన వసంత గారి అభిమానులు, వసంత గారి సైనికులు, వసంత గారి కుటుంబ సభ్యుల్లాగా వసంత గారి కుటుంబానికి, ఆయన లేకపోయినా ఆ కుటుంబానికి రాజకీయంగా అండదండలుగా ఉన్నటువంటి సభ్యులందరూ, ముత్యాల బాలాజీ ఇంకా తదితరులందరూ కలిపి ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రక్తం వాళ్ళకి అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి వసంత గారు పేరు మీద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వీళ్ళందరూ రక్తదానం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వసంత గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ డాక్టర్ వట్టి వసంత్ కుమార్ గారి 71వ పుట్టినరోజు వేడుకలు మన ఉంగుటూరు మండలంలో, ఉంగుటూరులో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే మేము ఈరోజు కాకుండా గత 16 సంవత్సరాలుగా 2006 నుంచి మొదలుకొని ఈ రక్తదాన శిబిరం వసంత యువసేన ఆధ్వర్యంలో, ముత్యాల బాలాజీ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మేము వసంత గారి యువసేన అంటే రక్తం ఇవ్వటం కాదు, ఆయన కోసం ఎంతవరకైనా వెళ్తానికి రెడీగా, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఆయన వెంటే ఉండి. వట్టి వసంత్ గారు 71వ జన్మదినం సందర్భంగా వసంత యువసేన ఆధ్వర్యంలో ముత్యాల బాలాజీ, ఎగిన ఉమా శ్రీకాంత్ మరియు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా వేచేసి మరి బాలాజీ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి దీనికి సుమారు 50 మంది దాకా వచ్చి రక్తదానం ఇవ్వడం జరిగింది. అలాగే కేక్ కట్ చేయడం మరి ఉత్సవం కింద ఈరోజు జరుపుకుంటున్నాము. ఉదయం నుంచి సాయంత్రం వరకును మరి ఈ కార్యక్రమంలోనూ అందరూ కూడా భాగస్వాములయ్యి మరి విజయవంతం చేశారు. అలాగే ఈ 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరమును వసంత గారి జన్మదినం రోజుని మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అలాగే దుప్పట్లో పేద ప్రజలకు దుప్పట్లో మరి పాలు రొట్టి మరి పళ్ళు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కేంద్రంలో మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం, కేంద్ర మంత్రిగా నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల తాడేపూడెం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కర్రి ప్రభాకర్ బాలాజీ, కొండ్రపాటి వెంకటేశ్వరరావు, చిట్యాల రాంబాబు, రామగాని సత్యనారాయణ, పాటే నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నర్సీ కేంద్ర మంత్రిలో ఆయన ఏమన్నాడో తెలుసా? అప్పటికి చరిత్రలో, భారతదేశ చరిత్రలో మరిచిపోలేని, మరువరాని చరిత్రలో లిఖించబడినటువంటి రోజు ఇది. మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మనకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఏదైతే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, అందులో తాడేపల్లిగూడ అసెంబ్లీ నియోజకవర్గం భాగం, ఈ యొక్క నరసాపురం పార్లమెంటుకి మరి మాతోటి 30 సంవత్సరాలుగా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో మాలో ఒకటిగా ఒక కార్యకర్తకి ఇవాళ వర్మ గారికి పార్లమెంటు సీటుని ఇచ్చి మరి దాన్ని అందరూ కూడా మనందరూ కూడా మీరందరూ కూడా ఎంతో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి సమయంలో కష్టపడి పనిచేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టారు. అలాగే ఇవాళ ఒక సామాన్య కార్యకర్తగా ఎంపీ అయ్యి ఆ కార్యకర్తను గుర్తించి మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగాను ప్రధానమంత్రిగా, అలాగే మరి మన నరసాపురం పార్లమెంటు అభ్యర్థి ఆయన శ్రీనివాస వర్మ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి శ్రీనివాస వర్మ గారు మరి విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసిన వ్యక్తి. అలాగే మరి 10 సంవత్సరాలు, సుమారుగా 10 సంవత్సరాలు ఈ జిల్లాకి అధ్యక్షుడిగాను అలాగే రాష్ట్ర కార్యదర్శిగాను పనిచేసి ఈ రోజున మరి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే సామాన్య కార్యకర్తకి మరి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిందంటే అది శ్రీనివాస వర్మ గారికైనా చెప్పొచ్చు. అలాంటి శ్రీనివాస వర్మ గారిని భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సామాన్య కార్యకర్తని మరి గెలిపించాలి. అలాగే ఈ గెలుపులో మరి జనసేన కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొన్నారు. వాళ్ళకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు, అదేవిధంగా నా సహచర మిత్రుడు నర్సాపురం ఎంపీగా ఎన్నికయ్యి ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీనివాస వర్మ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సామాన్య వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ సీట్లు ఇచ్చి నెగ్గించుకొని మంత్రి పదవులు ఇస్తుందనేది నిజంగా 100% నిజం. ఇదేంటంటే ఉదాహరణగా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గౌరవనీయులు స్వర్గీయులు పైడికొండల మాణిక్యాలరావు గారు, అదేవిధంగా ఈరోజు మన శ్రీనివాస వర్మ గారికి సీట్ ఇచ్చిన రోజున ఎంపీగా అయినా కానీ నెగ్గుతాడు, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మామ డబ్బులు ఉన్న వాళ్ళే నెగ్గలేకపోయారు, ఈయన ఆఫ్టర్ ఆల్ చిన్న మనిషి ఈయన నెగ్గలేడు అని చెప్పేసి చాలామంది పెద విరిసిన టైంలో ఆయన ఏ రోజుకు ఆ రోజు పుంజుకొని
ఈరోజు ఆయన ఎంపీగా నెగ్గడమే కాకుండా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట సభలో వికసిత్ భారత్లో, వికసిత్ ఆంధ్రాలో, అలాగే దేశంలో కూడా మీరు కలిసి రావాలని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రజలకు ఏవైతే విన్నవించారో ఆ విధంగా ప్రజలందరూ కూడా గెలిపించారు. మన బీజేపీని గెలిపించారు. మూడోసారి ప్రధానమంత్రిగా వారిని ఢిల్లీ పీఠంపై ప్రధానమంత్రిగా నిలబెట్టారు. అందరికీ కృతజ్ఞతలు. అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ వారి అందరికీ కూడా. అలాగే మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత ఈ సందర్భంలో వారు కూడా కేంద్ర మంత్రిగా అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు సామాన్య కార్యకర్తగా నుంచి 40 సంవత్సరాల పాటు కష్టపడి పార్టీలో ఈ స్థాయికి వెళ్ళారంటే దానికి గుర్తింపు భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఇవ్వగలదని, సామాన్య కార్యకర్తను కేంద్ర మంత్రిగా తీసుకెళ్లిన ఘనత భారతీయ జనతా పార్టీదని అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం వికసిత్ భారత్కి కట్టుబడి ఉన్నారని ప్రజలందరూ, అట్లాగే మనందరం కలిసి పనిచేద్దామని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక డిఎస్ చెరువు సమీపంలో ఉన్న ఆయన నివాసానికి జనసేన నాయకులు, కార్యకర్తలు విచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, జనసేన నాయకులు రామిశెట్టి సురేష్, గుండుమొగల సురేష్ తదితరులు అడబాల నారాయణమూర్తికి పూల బొకేలు అందజేసి తమ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ వారం విజయ ట్రేడర్స్ అధినేత చలంచర్ల వీర వెంకటేశ్వరరావు, అనంతలక్ష్మీదేవి దంపతులు, వారి కుమారులు తేజ, అజయ్, వినయ్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన విజయ ట్రేడర్స్, రైస్ మిల్లర్స్ వ్యాపారస్తులు శ్రీ గౌరవనీయులు శ్రీ చలంచర్ల వీర వెంకటేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని అనంతలక్ష్మీదేవి దంపతులు, వారి కుమారుడు తేజ, వారి కోడలు భావన, వారి రెండవ కుమారుడు అజయ్, వారి కోడలు అలేఖ్య, వారి మూడవ కుమారుడు వినయ్, వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాద విధం, అలాగే మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించి ఆరోగ్యాలతో ఉండాలని అన్నదాన కమిటీ వారి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. కేంద్రంలో మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం, టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పెంటపాడు వెలమ సంఘం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెంటపాడు టీడీపీ మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, కోవూరి లక్ష్మీరెడ్డి, బండారు వెంకటేశ్వరరావు, నల్లమిల్లి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతమొందించాలంటే ఒక కూటమిగా ఏర్పడాలని చెప్పని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు చొరవ చూపి
భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఎన్డీఏ కూటమిలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకస్థులను చేసి నాయకులే కాదు గ్రామ స్థాయిలో కూడా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు ఇది మన కూటమి విజయం సాధించాలంటే మనందరం కూడా కష్టపడి ప్రజలకి ఈ కూటమి యొక్క ఆశయాలు తెలియపరిచి ఓటు పడే విధంగా కృషి చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వాలతోటి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పని ప్రజలు ఏదైతే కలగన్నారో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశలు కన్నారు. ఆ ఆశలు నెరవేర్చే రోజు ఈ రోజు ముఖ్య ఘట్టం ఏర్పడింది. ఆ ఘట్టానికి మనందరం కూడా ఆనందోత్సవాలు చేసుకునే విధంగా ఈ రోజు పెంటపాడు గ్రామంలో మనం ఆనందభరితం అవుతున్నాం. భారతదేశ చరిత్రలోనే ఒక మధుర ఘట్టం. కూటమి అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ తీర్చిదిద్దడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. మరి అందులో భాగంగా ప్రీతమ నాయకుడు కింజరపు ఎర్రమనాయుడు గారు తనయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ హోదాలో ప్రమాణం చేసి ఉన్నారు. అలాగే మన నరసాపురం పార్లమెంటు అభ్యర్థి మరి శ్రీనివాస వర్మ గారు కూడా బీజేపీ తరఫున మరి ప్రమాణం చేసి ఉన్నారు. మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం గత 19-24 సంవత్సరం 5 సంవత్సరాల్లో ఒక రాక్షస పాలన జరిగింది. మరి ఆ రాక్షస పాలనను అంతమొందించడానికి మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి వ్యతిరేక ఓటు చేరకుండా ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకం ఉందో అదంతా కూటమి పడేలాగా మరి చరిత్రలో 94% మన విజయం సాధించడం. ఎన్డీఏ గవర్నమెంట్లో మన జిల్లా తరపున ఇవాళ ఒక కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారికి ఇచ్చారు. అలాగే మాకు అత్యంత ఆప్తులు మా ఊర్లో పెద్ద సామాజిక వర్గమైన యలమల నుంచి మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా క్యాబినెట్ హోదా ఇచ్చారు. అది చాలా అత్యంత కీలకం. క్యాబినెట్ హోదా అంటే ఇది ఇంచుమించుగా సీఎం ఉన్న పవర్స్ అన్ని క్యాబినెట్ హోదాలో ఉంటాయి. ఆయనకి ఈ పదవి ఇవ్వటం వల్ల మా అందరికీ చాలా సంతోషం. అలాగే ఈ కూటమి అత్యంత ఎంత మనం చెప్పుకుంటున్నామంటే దీని అందరికీ ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుకొచ్చి ఒక అడుగు తగ్గి ఆయన మనం అందరినీ ఈరోజు గెలిపించారు. ఆయనకి మా ఇవాళ పెంటపాడు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ పెంటపాడు గ్రామంలో సుమారు మన అసెంబ్లీ పుట్టినగా నుంచి ఎప్పుడూ కూడా వేరే పార్టీలకి మెజార్టీ ఉండేది. ఫస్ట్ సారి ఈ 2024 ఎలక్షన్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లోనే 1750 ఓట్లు మెజార్టీ మా పెంటపాడు గ్రామం నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన పార్టీకి మన బొలిశెట్టి శ్రీని గారికి అత్యంత మెజార్టీతో నెగ్గారు. దీనికి సహకరించిన అందరికీ మా కూటమి తరపున అలాగే మా గ్రామ పెద్దలందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. T20 వరల్డ్ కప్లో జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్పై 6 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆల్అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 113 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. అద్భుతమైన బౌలింగ్తో భారత్కు విజయాన్ని అందించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Pakistan innings. That is what India needs from their superior bowler in Guf. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా పెంటపాడు బీజేపీ మండల అధ్యక్షులు దత్తుప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసాపురం పార్లమెంటు సభ్యులు వర్మకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్నూరు గ్రామంలో మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పెంటపాడు తెలుగుదేశం మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ ఎమ్మంది శ్రీనివాస్, ఆరాజుల అంజీ, బొద్దన నారాయణ, గొర్రపాటి సింహాచలం, దాసరి శ్రీనివాస్, పెంటపాడు మండల బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, బొద్దన బాబులు, బోరాడ శ్రీనివాస్, కర్రి గిరీష్ రెడ్డి, రాజా బాలాజీ, దత్తు వెంకటేష్, ఉండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి మన నరసాపురం పార్లమెంట్లో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఎంపీ అభ్యర్థిగాను, అలాగే మన తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగాను అఖండ విజయం సాధించడం జరిగింది. ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా ఇంత భారీ మెజార్టీలతో విజయం సాధించడానికి ప్రధానమైన కారణం ఎన్డీఏ కూటమి. ఏదైతే ఈ కూటమిగా వీరందరూ కలిసి ఎలక్షన్కి వెళ్ళాలని మన పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో పనిచేసి వీళ్ళందరినీ కలిపి ఎలక్షన్కి వెళ్తే ఓటు చీలకుండా ఉండి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరుగుతుందని చెప్పి ఆలోచించి ఆయన కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గి కూడా కూటమిని నిలబెట్టి ఈ రోజు కూటమిలో ఇంత అద్భుతమైన విజయానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా ఈ రోజు కింది స్థాయి కార్యకర్తలు సైతం, మండల స్థాయి అధ్యక్షులు, కింది స్థాయి కార్యకర్తలు 3 పార్టీల్లోనూ, ఏదో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల్లో కూడా అభ్యర్థులు మేమే అభ్యర్థులు అన్నంత కసిగా పనిచేసి కూటమి ఓటు ఏదైతే ఉందో ఒక్క ఓటు కూడా పక్క పార్టీకి వేయకూడదని చిత్తశుద్ధితో పనిచేసి పట్టుదలతో పార్టీని ఇంత అఖండ విజయం చేకూర్చేందుకు ప్రతి ఒక్కరికి ఓటర్లందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే బీజేపీ పార్టీలో 30 సంవత్సరాలుగా ఎటువంటి పదవిని ఆశించకుండా చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్న ఒక సాధారణ కార్యకర్తను ఏదైతే బీజేపీ పార్టీ గుర్తించి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇస్తే ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. దాంతో సరిపెట్టకుండా బీజేపీ పార్టీ ఇవాళ చిన్న కార్యకర్తలను చూడకుండా అతని వెనక పెద్ద లాబింగ్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర మంత్రి వరకు తీసుకోవడం పట్ల పెద్దబోడి మండలం చెందిన బీజేపీ నాయకులు దత్తు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త ఇటువంటి కార్యకర్తలు పదవులు వస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో బాగుంటాయి. ఎందుకంటే కార్యకర్తల కష్టాన్ని గుర్తించి పదవులు ఇస్తే సంస్కృతి బీజేపీలో ఉంది. గడిచిన కాలంలో పైడికొండ మాణిక్యాలరావు గారికి తాడేపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కేంద్ర మంత్రివర్గం స్థానం ఇచ్చారు. ఇవాళ నర్సాపురం పార్లమెంట్ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పార్లమెంట్ కి ఎన్నికైతే కేంద్ర మంత్రివర్గం స్థానం కల్పించారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే సమస్యమైన పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాలి. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున 4 కార్యకర్తలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చారు. మన ప్రధాని గారు ఈ రోజు 3వసారి ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా 3 సార్లు ప్రధానిగా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఎన్డీఏ కూటమి ఎక్కడ చూసినా విజయోత్సవాలే జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా చాలా సహనంతో మనందరం కూడా ఈ విజయోత్సవాన్ని మనం అనుకూలంగా మర్చుకుని మన అభివృద్ధి కొరకు మనందరం పాటుపడాలని, అలాగే ప్రియ మిత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ మాతో పాటు నేను ఆయన 30 సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మాణిక్యాలరావు గారు మేమందరం కూడా ఒకటే సైజీ. ఈరోజు మిత్రులు కేంద్ర మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి వస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తలు గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం మన మాణిక్యాలరావు గారు, కీర్తిశేషులు మాణిక్యాలరావు గారు, మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. ఇట్లాంటి వ్యక్తులను కూడా ఏమి ఆర్థిక పరిస్థితి రీత్యా మేము ఎందుకు పనికిరాం, సరిపోం కూడా ఈ ఎలక్షన్స్ లో. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని కూడా గుర్తించే పార్టీ ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రుణపడి ఉంటారని తెలియపరుచుకుంటూ, తెలుగు పత్రికా రంగానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ధ్రువతార ఈనాడు రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరం లోటని వెంకటరామన్గూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగులు సిబ్బంది పేర్కొన్నారు. జర్నలిజంలో ఓ కొత్త వరవడికి నాంది పలికి కీర్తి రామోజీరావుకు దక్కుతుందన్నారు. ఈనాడును 1974లో ప్రారంభించి దినదినాభివృద్ధి సాధించిన రాష్ట్రంలో అతిపెద్ద పత్రికగా 23 ఎడిషన్లతో ఏర్పాటు చేశారన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. పెండపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈ శివాలయం సుమారు 100 సంవత్సరాలు అవుతుంది నిర్మాణం చేసి. ఈ ఆలయం ఇది పశ్చిమముఖ శివాలయం. ఉత్తరాన ఉత్తర వాహిని అంటే కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. అందుచేత ఇది
పశ్చిమముఖ శివాలయం, ఎదురుగా శ్మశానం, శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సోమవారం కూడా ఇంచుమించుగా ఒక 500 మంది 600 మంది భక్తులు శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేయించుకుని వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుంటూ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.